అలాంటి మహానుభావుడు ఇదే మాట వాడారు. అలాంటి మహానుభావుడు ఉండటం వల్ల మేము వ్యాపారాలు చేసుకునే రోజుకి 4 డబ్బులు చేసుకోగలుగుతాం, లేకపోతే ఈ బ్లేడ్ బ్యాచ్ మా మీద దాడులు చేసి మా అరాచకాలు సృష్టించారు. ఇంత మంచి వ్యక్తి అయిన నాగరాజు మీద వైసీపీ ఎందుకు బురద జల్లుతుంది? అసలు వాస్తవాలు ఏంటి? ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు నమస్తే అండి. అండ్ టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్. వెంకటేష్ సింగళూరి గారు సీనియర్ న్యాయవాది, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ అరుణ్ గారు, సిఐ నాగరాజు మంచి నిబద్ధత గల అధికారి. నిన్న విజయవాడలో పోటెత్తినాయి ప్రదర్శనలు ఆయన కోసం. మొన్నైతే కొవ్వొత్తులు, మొన్న ఈవినింగ్ కొవ్వొత్తుల ప్రదర్శన, నిన్నేమో నూడిల్ బండి వాళ్ళు మొత్తం కృష్ణలంక అంతా పెరేడ్ చేసింది. ఇలాంటి మంచి ఆఫీసర్ మీద ఈ వైసీపీ వాళ్ళు ఎందుకండి ఇట్లా బురద జరుగుతున్నారు? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. ఒక ఆఫీసర్ మంచా చెడా అనేది డిసైడ్ చేసేది ఆ స్టేషన్ లో ఉన్నటువంటి రికార్డ్స్, అలాగే స్థానికంగా అతని లిమిట్స్ లో ఉన్నటువంటి ప్రజలు, ఆ స్టేషన్ కి సహాయార్థం వెళ్ళినటువంటి బాధితులు ఇది డిసైడ్ చేస్తారు సార్. మేబీ అందులో భాగంగా నిన్న ఆయన నాగరాజు గారికి సంబంధించి కృష్ణలంక ప్రజలు ఏమన్నా అట్లాగా వాళ్ళ యొక్క భావాన్ని చెప్పుండొచ్చేమో తెలియదు. కానీ జరిగిన సంఘటన అనేది ఇందాక మీరు అన్నట్లుగా మిస్సింగ్ అనేటువంటి విషయం అనేది అది వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపినటువంటి అంశంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన మంచా చెడా అన్న తర్వాత విషయం, కానీ చట్టాన్ని అతిక్రమించేలాగా ఒక విషయం ఏదైనా జరిగితే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి. అందులో ఆఫీసర్ అయినా సామాన్యుడైనా అందరూ సమానంగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ దాని మీద సిట్ వేసింది, దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. నాగరాజు గారు ఇందాక ఏదో కానిస్టేబుల్ ఇంట్లో తేలారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. నేను అనలేదండి, నేను మళ్ళీ చెప్తున్నా, నేను చాలా క్లారిటీ ఇస్తున్నా. నేను అనలేదు విజయవాడలో ఇట్స్ గోయింగ్ అరౌండ్ మొత్తం అబ్జర్వేషన్స్ అన్ని నేను అనలేదు. దబానాలు తోసేద్ది నా మీద. ఆట అన్నది నిజమే అయినప్పటికీ కూడా కానిస్టేబుల్ ఇంట్లో కాదు, సాక్షాత్ ఇంకా పెద్ద ఆఫీసర్స్ ఇంట్లో దాక్కున్నా సరే చట్టానికి తన ఆన్సర్ చేసుకోవాలి కంపల్సరీగా. జరిగినటువంటి మిస్సింగ్ ఎలా జరిగింది, ఎక్కడున్నారు, ఏంటిది నాకు అర్థం కాదు. ఏంటంటే ఇప్పుడు మిస్సింగ్ కేసుకి సస్పెన్షన్ వేయండి, పోనీ తప్పు లేదు, అది ఆయన దొరికేదాకా. హత్యాయత్నం కేసు ఏంటండి, ఏమన్నా అర్థం ఉంది అందులో? సార్, ఇప్పుడు సిట్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ను బట్టే సెక్షన్లు బదలాయింపు కానివ్వండి, లేదంటే ఇంకా కొత్త పెట్టడం కానివ్వండి, తీసేయడం కానివ్వండి జరుగుతుంది. ఆల్రెడీ సిట్ వేశారు కాబట్టి మనం ఇక్కడ ఊహాగానాలు చెప్పడానికి మనకు రైట్ లేదని నేను భావిస్తున్నాను సార్. ఊహాగానం ఏం కాదు, అత్యాయత్నం కేసు పెట్టారు. నేనే ఊహాగానం చెప్పట్లా, పెట్టిందే చెప్తున్నాను. కేసు పెట్టారు, ఓకే సార్. సిట్ వేశారు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేయాలి, నిజంగా హత్యాయత్నమా, నిజంగా మిస్సింగ్, నిజంగా లాకప్ డెత్, నిజంగా దాచేశారా, ఇవన్నీ కూడా ఇప్పుడు సిట్ రిపోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అప్పటి వరకు మన సొంతగా చెప్పకపోవడం మంచిదనేది నా ఉద్దేశం సార్. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ కింద మారింది కాబట్టి, దాన్ని తీసుకెళ్లి కులం కోణంలో కూడా రుద్దారు కాబట్టి, దాన్ని తీసుకెళ్లి రాజకీయ కోణంలో కూడా రుద్దారు కాబట్టి, ఈ అంశం మీద సిట్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఎవరు అత్యుత్సాహంగా మాట్లాడకపోవడం కరెక్ట్. బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళనేది నా భావన. అంతే. మీకు కూడా వర్తిస్తుంది కాదు ముమ్మాటికి సార్. ఎవరమైన ఊహాగానాలు అనేవి ఏం మాట్లాడారండి? కాకినాడలో ఒక 20 ఏళ్ల అమాయక యువకుడు నవీన్ రెడ్డి అనే ఇంకొక అమాయకుడిని కత్తితో పొడి చేశాడు. అలాగే ఇంకోటి ఏంటి, అలా అదాటుని వెళ్తూ ఎవరో కనిపిస్తే రేప్ చేసేశారు, చిన్నపిల్లలు వదిలేయాలని మాట్లాడింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు సార్ అవన్నీ మాట్లాడింది. ఒకసారి కాకినాడ మీటింగ్ లో ఎవరు మాట్లాడారు? కాకినాడకి అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలను వెటకారంగా ప్రస్తావిస్తూ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళని ఉదాహరిస్తూ మాట్లాడారు. అసలు ఆయన ఎవరు టార్గెట్ చేశారండి? జరిగిన అంశం గురించి మాట్లాడారు. ట్యాప్కి భుజాలు తడుకోవడం దేనికి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు కావాలి అంటే సోషల్ మీడియా నుంచి పోస్టులు కానివ్వండి, సోషల్ మీడియా తీసేసేయండి, ఏమొద్దు. వైసీపీ నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు, బిఫోర్ కాకినాడ మీటింగ్ వైసీపీ నాయకులు పెట్టినటువంటి ప్రతి ప్రెస్ మీట్ ను మీరు క్షుణ్ణంగా వింటే ఎవరిని అన్నారు, ఎవరిని టార్గెట్ చేశారు, అది కూడా రాజకీయంగానో పదవి పరంగానో బాధ్యత పరంగానో టార్గెట్ చేశారా, లేదంటే కులం పరంగా టార్గెట్ చేశారని క్లియర్ గా తెలుస్తుంది. అసలు కులం ఎందుకండి నాకు అర్థం కాదు. ఒకే ఒక విషయం మీ నాయకుడు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తా. అసలు కులం ఎందుకు? నేరస్తుడికి కులానికి ఏమైనా సంబంధం ఉందా? కులం ఎందుకు? టాపిక్ మీరెందుకు దాన్ని బయటికి? వాళ్ళు ఏదో అంటారు, వదిలేయచ్చు కదా. 11కు ఉన్నారు వాళ్ళని పట్టించుకొని మీరెందుకండి వాళ్ళంతా పులి వేసుకుంటారు? సార్, ఇది ఎక్కువ రోజులు ఏం జరుగుతుంది అంటే అదిగో దొంగ, అదిగో దొంగ, అదిగో దొంగ 100 మంది అంటే 101 వచ్చి కూడా దొంగతనం జరగకపోయినా, దొంగను చూడకపోయినా దొంగనే అంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత మూర్ఖులు గారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మేంత అజ్ఞానంలో వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డిని నమ్మేంత అజ్ఞానంలో వాళ్ళు లేరు. గ్యారంటీగా చెప్తున్నా, గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డిని నమ్మరు. ఖచ్చితంగా ఇంకొకరు కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో బ్లేమ్ చేసినట్టు అవసరం ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని ఖండించాలి. అందులో తమాషా ఏంటంటే స్పందించాల్సిన హోమ్ మినిస్టర్ మాట్లాడరు, స్పందించాల్సిన డీజీపీ గారు మాట్లాడరు.
ఈయనకి పాపం ఈయనకి ఏంటి సంబంధం, ఈయన ఎందుకు అనవసరంగా దాన్ని భుజాన్ని వేసుకుని సమాధానాలు చెప్పుకోవడం ఈ క్వశ్చన్ మీరు వైసీపీ పార్టీని అడగాలి. మీరు ఎలా వస్తారు ఆయన దగ్గరకు? వస్తారు డీజీపీ గారిని, ఆమెను అడగరు. పవన్ కళ్యాణ్ గారిని ప్రతి విషయానికి ఎందుకు అడుగుతున్నారన్నమాట మీరు వారిని అడిగితే వారి నుంచి కరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది సార్. నేనండి ఆయన ప్రభుత్వంలో ఉన్నారండి, ఆయన బయట లేరు, అందుకని అడుగుతున్నది మిమ్మల్ని. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అడుగుతాం. అడగద్దంటే ఎట్లా? ప్రశ్నించే పార్టీ మీద మీరు ప్రశ్నించవచ్చు, ఇంకెవరు మిమ్మల్ని ప్రశ్నించకూడదు. ఎవరిని ప్రశ్నించాలో వారిని ప్రశ్నిస్తే కరెక్ట్ గా ఉంటుంది సరే, మీరే ఇవ్వండి. ఈ రోజు ప్రశ్నించాల్సిన వాళ్ళ జాబితా అని చెప్పి రిలీజ్ చేయండి, వాళ్ళనే ప్రశ్నిస్తూ కూర్చుంటాం. మీరు ఎంబార్గో పెడితే ఎట్లాగా? ఫలానా వాళ్ళనే ప్రశ్నించండి, ఫలానా వాళ్ళని ప్రశ్నించొద్దంటే ఎట్లా అండి? అరుణ్ గారు మీరు కూడా న్యాయంగా మాట్లాడండి. కానీ ఏ శాఖకి ఒక మినిస్టర్ ఉన్నారు, మీరు వారిని క్వశ్చన్ చేయాలి, కరెక్ట్ ఆన్సర్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తాం. అది కూడా ఉంది. బియ్యానికి ఒకటే మంత్రం చదవడం కరెక్ట్ కాదు రాజకీయాల్లోనూ, అలాగే ప్రజాస్వామ్యంలోనూ అంటున్నాను నేను. అలాగే ప్రశ్నించే వాళ్ళని పర్టికులర్ ఫ్రేమ్ లో ఫిక్స్ చేయడం కూడా మంచిది కాదంటున్నా నేను. ఏ ఫ్రేమ్ లో ఎవరిని ఫిక్స్ చేయాలి సార్? ప్రశ్నించిన దానికి ఆన్సర్ చెప్పారు, మీరు అట్లా ఆన్సర్ చెప్పడం తప్పు అంటున్నారు. నేను అంటలేదండి, మిమ్మల్ని ఆన్సర్ చెప్పమనే అంటున్నా. నేను ఆన్సర్ చెప్పారు ఆయన, అందుకే కాకినాడ వేదికగా ఆన్సర్ క్లియర్ గా చెప్పారు. ఆయనకు అవసరం లేదు, అది రెస్పాండ్ అవ్వాల్సింది హోమ్ మినిస్టర్ అంటున్నా నేను. హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవ్వాలి, ఆవిడేం మాట్లాడలా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన ఏంటంటే వాళ్ళ బాధ్యత కూడా మీదే చూసుకొని చెబుతున్నారు. హోమ్ మినిస్టర్ గారు చెప్తారు కదా. విజయ్ కిరణ్ గారు కుల సంఘాల మీటింగ్లు పెట్టి మాట్లాడారు కాబట్టి చెప్పారు సార్. అసలు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అబౌవ్ క్యాస్ట్ అండి, క్యాస్ట్ అండ్ రిలీజన్. దాని పైన చూస్తాం ఎవరైనా, ఎందుకంటే ఆయనకున్న క్యారెక్టర్ కానీ, ఆయన నిబద్ధత కానీ, నిజాయితీ కానీ ఆయన ఉన్నతంగా చూస్తాం. ఆయన ఎందుకు కన్ఫైన్ అయిపోతున్నారు అనే మాట దగ్గర ఇది సామాన్య జనం అడుగుతున్న ప్రశ్న అండి. అంటే ఓటు రాజకీయాలతో సంబంధం ఆయన్ని కన్ఫైన్ చేయాలనే ప్రయత్నంలో నేను కన్ఫైన్ అవ్వను అనేటువంటి క్లారిటీ ఇస్తున్నారు సార్. అది తాపకి ఎక్కర్లా ఒకసారి ఇచ్చారు ఆయన. రైట్, ఇప్పుడు విజయ్ కిరణ్ గారు మొన్న కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి. ఒకసారి అది చూద్దాం మీ దగ్గరికి వచ్చి. నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నాను. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్ మీ ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం, తొక్కి నారా తీస్తాను మీరు చెప్తాను. గుర్తుపెట్టు, ప్రభుత్వాలు రావడాలు పోవడాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి. ఇప్పుడు మీకు నేను చెప్తున్నా కదా, 3 సంవత్సరాలు ఉన్నాయి. 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడండి, నేను ఇప్పటిదాకా మాట్లాడాల. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను, డైరెక్ట్గా నా అభిప్రాయాలు ప్రజలతో చెప్తాను. నేను సీఎం గారికి కూడా చెప్పను. అయితే మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళంత మొహాటసులు నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే. నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడు, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు. అందుకని మీరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెప్తున్నాను, రాదని చెప్తున్నా, ఒకవేళ నేను నాకున్న ఇది కనెక్షన్ చెప్తున్నాను, నా కమిట్మెంట్ చెప్తున్నాను. మీరు వెనకేసుకొచ్చారు గుండాలని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను. నేను వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోను. నేను ఎస్పీ గారిని, ప్రీవియస్ కలెక్టర్ గారిని కూడా అడగండి. నాట్ ఈవెన్ వన్స్ ఐ హావ్ కాల్ దెమ్. అలా అంది చెయ్యండి చెయ్యొద్దు ఏం చెప్పాల, డూ ద డ్యూటీ వాట్ ఈస్ నీడ్ఫుల్ దేర్, అంతకుమించి ఒక్క మాట చెప్పాలి. అందుకే చెప్తున్నాను, భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరు, గతంలో మేము వైసీపీకి పనిచేశాం కాబట్టి మా లాయల్టీస్ అక్కడ ఉంటాయి అని మీరు ఎవరైనా ఫీల్ అయితే మిమ్మల్ని నేను ప్రత్యేకించి దృష్టి పెడతాను మీ మీద. సో అది వెంకరెడ్డి గారు మీరే మాట్లాడాలి, ఎందుకంటే వైసీపీ గుండాలని పొద్దునే మీకు బిరుదు ఒకటి తగిలించారు. ఎంతమంది ఉన్నారండి మీ పార్టీలో గుండాలు, లేదా ఉన్న వాళ్ళందరూ గుండాలి? సరే, ఈ కేసులోకి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ బయట మీద అడిగారు కాబట్టి ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ, వాసుదేవన్ గారు మీకు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను చెప్పట్ల ఏడీఆర్ అనేటటువంటి ఒక సంస్థ, అదేవిధంగా నేషనల్ ఎలక్షన్ వాచ్ అనేటటువంటి ఇంకో సంస్థ కలిపి ఏదైతే ఎలక్షన్ అఫిడవిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం ఇచ్చినటువంటి రిపోర్ట్